అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పుట్టా స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ గారి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఇద్దరికి కుట్టు మిషన్లు పంపిణీ చేయగా మరో వ్యక్తికి వీల్ చైర్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు, ఏకొల్లు రాఘవరెడ్డి, సుభాషిణి మేడం, భారతి మేడం, లక్ష్మీ మేడం, రిటైర్డ్ డాక్టర్ తదితరులు పుట్టా స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. వారందరికీ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ శాలువాలతో సన్మానించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను శాంతిగా ఉంటానని అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయించున్నాను. ప్రపంచ శాంతి కొరకు ఎస్పీ కానీ, ఏఎస్పీ కానీ, డిఎస్పీ కానీ ముగ్గురు కూడా మహిళలే. మంచి పొజిషన్లో మహిళలకి ప్రభుత్వం కూడా వారిని ఆదరిస్తూ, కార్పొరేటర్లు కూడా 50% వాళ్ళే ఉన్నారు. మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తుంది. అందువల్ల మీరు అందరికన్నా ఏమీ తక్కువేం కాదు, పురుషులకు సమానంగా వస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. మా ఏవిపి రాఘవరెడ్డి గారు, శోభత్ గారు, భారతి మేడం గారు, డాక్టర్ గారు, సుభాషిణి గారు, లక్ష్మి గారు, వేదిక ముందు ఉన్న మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మార్చి 8 అంటేనే ప్రపంచమంతటా కూడా మహిళల్ని గుర్తించి వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో మేము ఒక మెట్టు దిగి మిమ్మల్ని పైన పెట్టే రోజు ఈరోజు. మన దేవుడు సృష్టించిన అద్భుతం, జీవజాతిలో అపూర్వం, అణుకువ ఆమె సొంతం, అందం ఆమె పాదాక్రాంతం, ఆకలేస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి, కష్టం వస్తే కన్న తల్లి, ఓపికలో నేల తల్లి, నేల నుండి నింగి వరకు, అమ్మ నుండి అంతరిక్షం వరకు, ఇంటి నుండి దేశాధిపతి వరకు తన పాత్రను బాధ్యతగా పోషించే మహిళ. మహిళలను పూజించే చోట, మహిళలను గౌరవించే చోట, మహిళలు రక్షింపబడే చోట ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మహిళలను గౌరవిద్దాం, మహిళా సాధికారతకు పాటుపడదాం. ప్రతి మహిళ సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మీకందరికీ తెలియజేస్తుంది. కొత్త ఎస్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ పర్వీన్ గారు ప్రతిరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రెడ్ క్రాస్లో తలసీమియా పిల్లలు, రక్తహీన పిల్లలు ఉన్నారు, వారందరికీ కూడా వారంలో 3 రోజులు ఎక్కడ పేదలు ఉన్నారో వారందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం ఆమె సొంతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అది ఈ మహిళా దినోత్సవం అనేది ఎట్నుంచి వచ్చింది, అసలు ఎందుకు జరుపుకుంటున్నారు అనేది ఒక క్లుప్తంగా చెప్తాను. ఈనాటి ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ విధంగా ఈ దినాన్ని జరుపుకోవడానికి ఎంతోమంది మహిళలు ఎన్నో కష్ట నష్టాలకు గోర్చి అనేకమైన ఉద్యమాలు, పోరాటాలు సాధించిన దినం ఇది. 1908వ సంవత్సరంలో అమెరికా దేశంలో న్యూయార్క్ నగరంలో సుమారుగా 15,000 మంది శ్రామిక వర్గ మహిళలంతా కలిసి క్లారా జెట్కిన్ అనే మహిళ నాయకత్వంలో తమ హక్కుల కోసం పోరాటాలు సాగించినారు. అంటే అప్పట్లో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు, పురుషులతో సమానంగా జీతాలు ఉండేటివి కాదు, వారు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండేటివి కాదు, ఇంకా వాళ్ళకి మహిళలకు పని గంటలు ఎక్కువగా ఉండేటివి. కాబట్టి ఈ హక్కుల కోసం వాళ్ళు పోరాటాలు సాగించి పోరాటాల సాధనలో అగ్రగామిగా నిలిచినారు. చదువు విషయంలో శ్రద్ధ వహించినప్పుడే మనం పిల్లలు, మన మహిళలు, ఆడపిల్లలైనా వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు ఈరోజు ఎక్కడో మన జిల్లా వరకు ఎత్తుకున్న 10 మంది జిల్లా అధికారులు మహిళా అధికారులు ఉన్నారు. ఆ విధంగా చదువు అన్నిటికీ మూల కారణం. ఎన్ని మహిళ మన కుటుంబం కోసం త్యాగాలు చేసినా కూడా చదువు అనేది ముఖ్యంగా తింటే చదువులో పైకి పోతారు. ఆ చదువుల్లో వాళ్ళ ఇండివిజువాలిటీ పెరగదు.
అది పిల్లలకు మనం నేర్పిస్తూ మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఆడపిల్లల్ని ఎస్పెషల్ మగ పిల్లలు కూడా చేయాలి, ఆడపిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం ముస్లింలో ఎక్కువగా ఆడపిల్లల్ని పెద్దగా చదువులకు ఎంకరేజ్ చేయాలి. కాలానుగుణంగా ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉంది. ఎంకరేజ్ చేయాలి ఆడపిల్లలను కూడా. నేను మొన్న ఒక న్యూస్లో చదివాను, ఇరాన్లో ముస్లిం కంట్రీ అదే 95% ముస్లిమ్స్ లేడీస్ ఎడ్యుకేషన్లో ఉన్నారంట. అది ఆ విధంగా తయారు చేశారు ఇరాన్లో. మామూలుగా ముస్లిం కంట్రీస్లో కానీ ఎక్కడైనా మహిళలను ఎంకరేజ్ చేయరు ఎడ్యుకేషన్కి. మొన్న నేను ఒక ఆర్టికల్ చదివా, ఇరాన్లో 90% మహిళలు ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటేనే డెవలప్ అవుతారు ఎక్కడైనా. వాడు ఇక్కడ తర్వాత అన్ని రంగాల్లో ముందంజ వేస్తుంది. ముఖ్యంగా అన్ని రంగాల్లో డాక్టర్గా, కలెక్టర్గా, ఒక సైనికురాలుగా, ఒక నేవీలో, ఒక ఇంకా యుద్ధంలో, తర్వాత ఎయిర్ ఫోర్స్లో, అన్నింట్లో కూడా స్త్రీలు ముఖ్యంగా ముఖ్య భూమికలు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మన దేశ నాయకురాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరాగాంధీ, మన ప్రస్తుత ప్రెసిడెంట్ గారు ముర్ము గారు మనకి ఎంతో స్ఫూర్తి. కాబట్టి మీ పిల్లల్ని వాళ్ళ సమానత్వం కోసం, సాధికారత కోసం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఈరోజు ప్రెసిడెంట్గా ఉన్న ముర్ము గారు వన్స్ అపాన్ ఏ టైం చాలా పేద కుటుంబంలో ఒక కూలీగా ఉన్న తను ఈరోజు ఎడ్యుకేషన్ మూలంగా, అంటే విద్య మూలంగా మన దేశ ప్రెసిడెంట్ అయినారు. కాబట్టి మన పిల్లల్ని కూడా మంచి విద్యను అందించి వాళ్ళ భావి జీవితాన్ని దిద్దాలని నేను కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు మా పుట్టా ఎస్టేట్లో మహిళా దినోత్సవం పెట్టుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన మా వాళ్ళని మందించి వచ్చిన అందరికీ మరొకసారి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఒక 3 సేవా కార్యక్రమాలు చేసాము. 2 కుట్టు మిషన్లు, ఒక వీల్ చైర్ ఇచ్చాము. వీల్ చైర్ పేషెంట్ వచ్చి పాపం అతని పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఒకసారి అన్నదానానికి వెళ్తే అక్కడ వాళ్ళ వారికి చెప్పింది అనమాట, మేడం మా వారు నడవలేకపోతున్నారు, కొంచెం ఏదైనా హెల్ప్ చేయండి అంటే నేను వెళ్ళి చూశాను. చూస్తే పాపం నిజంగా నడవలేడు. సరే ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు ఒక వీల్ చైర్ చేశాను. తర్వాత మా కుట్టు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని 2 కుట్టు మిషన్ ఇస్తున్నాను. వీళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. నేను ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూట్లో ఒక 10 మందికి కొంచెం పేదగా ఉన్న వాళ్ళందరికీ కుట్టు మిషన్ ఇస్తున్నాను. రేపు మళ్ళీ రంజాన్ నెలలో ఒక 6 కుట్టు మిషన్ ఇస్తున్నాను, ఒక గ్రైండర్ ఇస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా పుట్టా ఎస్టేట్ ఎన్నెన్నో చేస్తూ ఉంటాము. మా పుట్టా ఎస్టేట్ అన్ని దాంట్లో కంటే ఫస్ట్ రావాలని నేను అనుకుంటున్నాను. సరే ఈసారి ఇంకా మళ్ళీ హెల్త్ గురించి ఎక్కువగా కేర్ తీసుకుంటున్నాము. ఈ సంవత్సరం నుంచి హెల్త్ గురించి ఇప్పుడు ప్రతి ఆదివారము ఒక డాక్టర్ని ఉంచి ప్రతి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాను. అట్లాగే వాసన ఐ కేర్ వాళ్ళతో టైఅప్ అయి ప్రతి నెల ఒక ఐ క్యాంప్ పెట్టిస్తున్నాను. ఇప్పటికి 20 మందికి ఆపరేషన్ చేయించాము ఫ్రీగా. అలాగే కళ్ళద్దాలు కూడా ఇస్తున్నాము. పోయినసారి వచ్చి 10 కళ్ళద్దాలు ఇచ్చాము, ఈసారి 30 కళ్ళద్దాలు ఇస్తున్నాము. ఇంకా ఇవ్వాలి. రంజాన్ పండుగ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. ఇంకా మా సంస్థను ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. ఒక మహిళగా నేను ఒక మహిళగా పుట్టినందుకు నాకు దేవుడు మహిళా జన్మ ఇచ్చి అన్ని సేవా కార్యక్రమాలు దించాడని నా ఉద్దేశం. ఒక మహిళగా నేను ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాల నుంచి మంచి పేరు తెచ్చుకుంటున్నానని మనస్ఫూర్తిగా దేవుని స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 2 కుట్టు మిషన్లు, ఒక వీల్ చైరు పేదవారికి ఇవ్వటం జరిగింది. పర్వీన్ గారు మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అయితే ప్రతిరోజు ఉంటాయి. మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉచిత కుట్టు మిషన్లు కేంద్రం పెట్టి నేర్పించేదానికి, తర్వాత ఇటువంటి సందర్భాల్లో ఫ్రీగా ఈ కుట్టు మిషన్లు ఇస్తున్నారు. ఒక నడవలేని అతనికి ఈరోజు వీల్ చైర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ మహిళా దినోత్సవం రోజు డాక్టర్ని పిలిచి వారికి సన్మానం, మాకు సన్మానం అన్నీ కూడా చేయటం జరిగింది.
ఇటువంటి కార్యక్రమాలు పర్వీన్ గారు ముందు ఇంకా ఎన్నో చేయాలి. మా వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మంచి గుర్తింపు పొంది ప్రతి సంవత్సరం అవార్డులు, రివార్డులు, క్యాష్ అవార్డులు కూడా వస్తున్నాయి. ఈ మధ్యనే మెడికల్ క్యాంప్ కూడా ఒకటి నిర్వహిస్తే చాలామంది వచ్చి అందరూ చూపించుకున్నారు. వారందరికీ కూడా కంటి అద్దాలు, ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు వాటికి వాసన ఐ కేర్ వారి ద్వారా చేయించడం జరిగింది. మంచి సేవా దృక్పథం గల పర్వీన్ గారికి ఆ దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇటువంటి మంచి మనసు ఇచ్చినందుకు వారి భర్త గారు షౌకత్ గారు కూడా ఆమెకి వెనకాలండి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు. వారి కుటుంబానికి మంచి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మహిళా పర్వీన్ పిలిచినందువల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఆమె మహిళా దినోత్సవం తరఫున ఈరోజు క్యాంపెయిన్ పెట్టింది. కుట్టు మిషన్లు, వీల్ చైర్ అవి ఇచ్చింది. ఆ సేవా కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచింది. మేము కూడా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఆమె మాకు వాకర్స్ అంటే కూడా స్నేహం ఎక్కువ. చాలా మంచి ఆమె. చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఆమె మన మామూలుగా దానాలంటే మన ఇంటి కాడికి వచ్చి చేస్తారు, కానీ ఈమె వాళ్ళని ఎత్తుకుంటా పోయి తీసుకొని వచ్చి చేస్తుంది. అది చాలా మంచి విషయం, గర్వించదగ్గ విషయం. ప్రెసిడెంట్ అయినటువంటి పర్వీన్ గారు ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలో ఆమె ఈ కార్యక్రమంలో చేపట్టారు, మమ్మల్ని ఆహ్వానించారు. కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షిస్తున్నాము. ఈ పర్వీన్ గారు ఇద్దరికి కుట్టు మిషన్లు, ఒకరికి వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆమె నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.